ఏంటండి? పరలోకము నా దేశము, పరదేశిని నెల మాయలోకమేగా నేను యాత్రికుడను. దేవునికి స్తోత్రం. నిత్య జీవం అంటే అదేంటి? పరలోకం. ఆయన మనల్ని రక్షించి పరలోకం ఇవ్వడానికి సువర్తమానం మన దగ్గరికి తీసుకొచ్చాడు. కన్నీళ్లతో ఉన్న మనల్ని కన్నీరు తుడిచి బలపరిచాడు. కృంగిపోయిన మనల్ని, పెంట కుప్పల మీద ఉన్న మనల్ని లేవనెత్తి, తన చెయ్యి చాపి లేవనెత్తి పైకి లేపిన మన దేవుడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒకటి చెప్పుకున్నా, క్షమాపణ మరియు సమాధానం ఇవ్వడానికి సువార్తమానం మనకి తీసుకుని వచ్చారు. ఎవరు తీసుకుని వచ్చారు? యేసయ్య. ఇక రెండోది రక్షణ మరియు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. మూడోది దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి ఆయన లోకంలోకి సువార్త తీసుకుని వచ్చాడు.